హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది వీళ్ళు మరి వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి దేశాన్ని నడిపించేటోళ్ళు. అప్పుడు వై డిడ్ దే ఆర్డర్ ఎంక్వైరీ? వై డిడ్ దే ఆస్క్ ఫర్ సిబిఐ, ఈడీ థింగ్స్? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ అసలు ఉన్న దాంట్లో లేని దాంట్లో చాలా మటుకు మీరు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తో ఏం దోస్తుందని చెప్పి మీరు చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్పింది చేస్తాము. అదేవిధంగా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం అడుగుతుంది. కేసీఆర్ గారి కూతురు కల్వకంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని, మరి ఆమెనేదో మీరు ఎందుకో ఏం యాక్షన్ తీసుకోలేదు? ఏం మతలబు ఉందని, ఏం టైప్ ఉందని, ఏం అండర్స్టాండింగ్ ఉందని మీకు? అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం మేము అక్కడ అప్లై చేసినాం అంటారు. నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంపూర్ణ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రిక్వైర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అప్లికేషన్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసము అప్లై చేయలేదు అన్నారు. మరి ఇక్కడనేమో టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడనేమో బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మొత్తం అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, మరి ఇప్పటికీ భావి తరాల మీద పడ్డ విషయం కూడా అది మీ అసమర్థత, మీ నిర్లక్ష్యం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరి గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ఈ 5 ఏళ్లు నేను పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చాలా సార్లు ప్రశ్నలు అడిగిన. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.